హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మనమైతే చెప్పాను కదండి, ఎస్ఎస్సి ఎంటీఎస్ హిస్టరీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తానని. అంటే హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ నుంచి ఏవైతే రిపీటెడ్గా బిట్స్ వస్తున్నాయో సో ఆ టాపిక్స్ని అయితే నేను మీకు చెప్తున్నానండి ఈరోజు. సో ఈ టాపిక్స్ అయితే ఈ ఉన్న కొద్ది రోజుల్లో మాత్రం మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. వీటి వల్ల మీకు యూజ్ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ప్లీజ్ వీటిని నెగ్లెక్ట్ అయితే చేయకండి. అవి ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ హిస్టరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అవేంటంటే ఫస్ట్ హిస్టరీ అంటే ఏంటండి? 3 భాగాలు: ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక. అర్థమవుతుందా? ప్రాచీన చరిత్ర ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ గురించి చెప్పుకుందాం. ఇందులో ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. అవి ఏంటంటే ఫస్ట్ సింధు నాగరికత అండి. సింధు నాగరికత వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కువ ఈ టాపిక్ నుంచి అయితే ఖచ్చితంగా బిట్స్ అనేది టచ్ చేస్తున్నాడు వాడు. సో ఖచ్చితంగా అయితే మీరు దీన్ని చదవండి. సింధు నాగరికత అంటే మొత్తం పుట్టిన నుంచి చచ్చినంత వరకు అది ఎలాగెళ్ళిపోయిందని చదవాల్సిన అవసరం లేదు. సింధు నాగరికతలో బయలుపడిన నగరాలు, వాటిని బయటికి తీసిన వ్యక్తులు, అదే కనుగొన్న వ్యక్తులు, సంవత్సరాలు, ఆ నగరాల తాలూకు ప్రత్యేకత ఉంటుందండి. ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ నగరంలో బయటపడింది ఏంటి, ఆ నగరం యొక్క ప్రత్యేకత ఏంటని చదివితే చాలు. ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కదా, ఇది అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు మీరు డెప్త్గా వెళ్ళినా చదవలేరు. సో పెద్ద పెద్ద గ్రంథాలు ఏమి ముట్టకుండా ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళారో వాళ్ళైతే బిట్స్ రూపంలో వాళ్ళకి ఇస్తారు కాబట్టి అవి చదవండి, సరిపోతుంది ఎస్ఎస్సి ఎంటీఎస్కి. సో పైన చదవండి, డెప్త్గా అయితే వీటికి వెళ్ళకండి. ఏది ఇంపార్టెంట్ అది చదవండి చాలు. బిట్స్ రూపంలో మనకి ఎగ్జామ్ ఓరియంటల్లో మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఎలా అడుగుతున్నాడో తెలుసుకుంటూ వాటిని చదవండి చాలు. ఇది ఇంపార్టెంట్ కాదని తెలుసుకొని మీరు చదివితే చాలండి. తర్వాత వేద నాగరికత అండి. సో వేద నాగరికత కూడా అలానే చదవాలన్నమాట, మొత్తం చదివేకండి. ఎందుకంటే పెద్ద పెద్ద ఇప్పుడు గ్రంథాలు ఉంటాయి కదా, మీ హిస్టరీకి ఒక పెద్ద బుక్ ఉంటుంది. సో ఆ బుక్ తీసి నేను చదివేస్తాను ఏంటి ఈ 30 రోజుల్లో ఏమీ అవ్వదు. సో ఏం చదవాలో ఏం చదవకూడదో తెలుసుకోండి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. వీటిల్లో కూడా కొంత చదవాలి, కొంత వదిలేయాలన్నమాట. అది తెలుసుకుంటే మాత్రం మీరు సక్సెస్ ఖచ్చితంగా అవుతారు. తర్వాత జైన బౌద్ధ మతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చిన్న టాపిక్ ఇది. సో దీన్ని అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. తర్వాత మౌర్యులు చాలా ఇంపార్టెంట్ అండి. సో మౌర్యుల గురించి చూడండి. తర్వాత మహాజనపదాలు, ఇవి 16 ఉంటాయండి. 16 తాలూకు రాజధానులు, నదులు, వాటి ప్రత్యేకత తెలుసుకుంటే సరిపోద్దంటే 1 లేదా 2 పేజీల్లో ఉంటాయంటే కంప్లీట్ చేయండి. తర్వాత గుప్తులు వెరీ ఇంపార్టెంట్ అండి. గుప్తులు అయితే చదవండి. తర్వాత పుష్యభూతి వంశంలోనే హర్షవర్ధనుడు గురించి అయితే చదవండి, చాలా ఇంపార్టెంట్. చూసారా, అందుకే రాశాను పుష్యభూతి వంశంలోనే హర్షవర్ధనుడు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లో అయినా హర్షవర్ధన్ టచ్ చేయకుండా అయితే బిట్ పేపర్ ఉండదు. అంటే అంత విలువైన వ్యక్తి, అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్. సో ఖచ్చితంగా చదవండి. తర్వాత నెక్స్ట్కి వెళ్తే మధ్యయుగ చరిత్ర. సో మధ్యయుగ చరిత్ర అయితే మాత్రంగా ఇందులో ఢిల్లీ సుల్తాన్ చదవండి. ఢిల్లీ సుల్తాన్లోనే ఈ కంప్లీట్ చేశాక ఇందులో ముఖ్యంగా ఎవరైతే రాయబారులు వస్తారండి, రాయబారులను వదలకండి. ఏ రాజు కాలంలో ఏ రాయబారు వచ్చాడు, వాడి ప్రత్యేకత ఏంటి, ఒక్కొక్క రాజు యొక్క ప్రత్యేకత ఉంటుంది, అవి చదవండి సరిపోతుంది అంతే. మొత్తం పూర్తిగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఆ రాజుల కాలంలో వచ్చిన రాయబారులు మాత్రం వదలకండి. చిన్న టాపిక్, మహా అయితే చాలా కొద్ది మంది ఉంటారు రాయబారులు. ఆ రాయబారులు ఎవరి కాలంలో వచ్చారు అని తెలుసుకుంటే సరిపోద్ది, ఓకేనా. తర్వాత విజయనగర సామ్రాజ్యం అండి. దీని గురించి చూడండి, పైన చూడండి. అంటే డెప్త్గా వెళ్తే సమయం సాలదు. సో ఏ చదవకూడదు ఇంపార్టెంట్ అని తెలుసుకొని చదివితే మాత్రం ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి వస్తాయండి. ఎక్కడికి చరిత్రను మార్చలేం కదండి. ఇంకేదైతే ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు, కానీ బట్టి చరిత్ర అంటే ఇవే, వీటి నుంచి అడుగుతాడు. అడిగే విధానం మారుస్తాడేమో కానీ వీటి నుంచి అడుగుతాడు, ఓకేనా. తర్వాత మొఘల్ సామ్రాజ్యం కూడా సేమ్. మొఘల్ గురించి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రై చేస్తారు. సో రాజుల గురించి చదవండి, రాజుల కాలంలో వచ్చిన రాయబారుల గురించి తెలుసుకోండి, మర్చిపోకండి. తర్వాత భక్తి, సూఫీ ఉద్యమాలు. ఇందులో ముఖ్యంగా సిక్కులండి. సిక్కులో 10 మంది ఎలా ఉంటారో, సిక్కులు వెరీ 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 ఇంపార్టెంట్. ఏవి చేసినా చదవ సిక్కుల గురించి అయితే చూడండి, ఖచ్చితంగా టచ్ చేస్తారు సిక్కులు. చాలా చిన్న టాపిక్, 2 పేజీలు ఉంటుంది అంతే, ఓకేనా. ఆ 2 పేజీలో 10 సిక్కు గురువుల గురించి ఉంటుంది, చదవండి. ఎక్కడైనా మ్యాటర్ దొరికితే చదివేయండి సిక్కులు, ఓకేనా. కంప్లీట్ చేయండి. తర్వాత మహారాష్ట్రలోని శివాజీ గురించి చదవండి, అర్థమైందండి. సో ఇది ప్రాచీన చరిత్ర, ఇది మధ్యయుగ భారతదేశ చరిత్ర. 2 కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు 3వది ఆధునిక భారతదేశ చరిత్ర. ఇందులోని 1857 సిపాయిల తిరుగుబాట్లు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. ఇది మాత్రం వదలకండి, ఎట్టి పరిస్థితులు వదలకండి. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను మీకు చెప్తున్నాను. తర్వాత బ్రిటిష్ వారి ముఖ్య సంస్కరణలు, అంటే బ్రిటిష్ వారి కాలంలో జరిగిన యుద్ధాలు వెరీ ఇంపార్టెంట్ అండి. యుద్ధాలు చూడండి, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు,
సో ఇవన్నీ చూడండి, ఆ సంవత్సరాలు, ఆ యుద్ధాలు, వాటిల్లో చేసుకున్న సందులు బాగా చూడండి. ఆ సందులు కూడా అర్థం చేసుకోండి. జస్ట్ 1 పేజీలో తెలిసిపోద్దండి. యుద్ధం ఎవరెవరికి ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయి, ఆ యుద్ధాలు ఏ సందులతో ముగిశాయి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? వీటి గురించి ఎక్కువగా ఇది అవసరం లేదు, పైన చదివితే చాలు. ఎందుకంటే ఇది గ్రూప్ 1, 2 కాదు కదండి, మనకి డెప్త్గా అడగడానికి. సో ఎంటీఎస్ ఏ ఎగ్జామ్ పరిధిలో ఎంత పరిధిలో చదవాలో అంత పరిధిలో చదవాలండి. ఎంటీఎస్కి గ్రూప్ 1 లెవెల్లో చదివితే మాత్రంగా ఒక నెల ఇటు ఒక సంవత్సరం ఇచ్చినా మనం కొట్టలేము. అర్థమవుతుందా? సో ఇదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. యుద్ధాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో మైసూరు యుద్ధాలు, ఇవి చూసుకోండి. వాటి సంవత్సరాలు, వాటి సందులు, ఏ సందులతో ముగిసి ఎవరెవరికి మధ్య జరిగింది. ఓకేనా? బ్రిటిష్ వారు ముఖ్య సంస్కరణలు, బ్రిటిష్ వారు కొన్ని ముఖ్య సంస్కరణలు ప్రవేశపెట్టారు. సో వాటిని చూసుకుంటే చాలు. ఆ సంవత్సరము, ఆ సంస్కరణ ఏంటని తెలుసుకుంటే సరిపోద్ది. తర్వాత సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన యుగము అంటే బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ ఉంటారు. సో వీటి గురించి అయితే మాత్రంగా 1 లేదా 2 పేజీల్లో చూడండి, పైన చూసుకొని వెళ్ళండి. తర్వాత జాతీయోద్యమం వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఉంటాయి కదా, సో వాటిలో అన్ని సమావేశాలు చదవాల్సిన అవసరం లేదు. ఒక 60, 62 ఉంటాయి సమావేశాలు అవసరం లేదు. ఎవరైతే మొదటి, ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవరైతే మొదటి పార్షి అధ్యక్షుడు అలాగనమాట, మొదటి గాంధీజీ అధ్యక్షత వహించిన సమావేశం ఏంటి అంటే ఒక్కొన్న ప్రత్యేకతలు ఉంటాయి. సో వాటిలో ఆ ప్రత్యేకత కలిగిన ఆ సంవత్సరాలు మహా అయితే 10 నుంచి 20 ఉంటాయి. 10 ఉంటాయి నాకు తెలిసి, 10 నుంచి 20. ఆ 20 మాత్రమే చదువుకుని వెళ్ళండి. ఓకేనా? తర్వాత గాంధీ యుగంలో జరిగిన అన్ని ఉద్యమాలు, వాటి సంవత్సరాలు, ఆ ఉద్యమాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదండి. ఎలా చదవాలో తెలుసుకుంటే, ఏం చదవాలో తెలుసుకుంటే పెద్దగా ప్రెజర్ ఏమి ఉండదు. ఇన్ని టాపిక్స్ అని చూడకండి, ఈ టాపిక్స్లో ఎంత చదవాలో తెలుసుకోండి, మీకే అర్థమవుతుందా? సో దీన్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. గాంధీ యుగం మాత్రంగా అన్నీ, క్విట్ ఇండియా ఉద్యమం ఇవన్నీ ఉంటాయి కదా, శాసనోల్లంఘన ఉద్యమం, ఇవన్నీ వాటి సంవత్సరాలు, ఆ ఉద్యమాలు ఎప్పుడు జరిగాయని తెలుసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? తర్వాత గవర్నర్ జనరల్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. గవర్నర్ జనరల్ అందరూ ముఖ్యం కాదు, అందరూ ఇంపార్టెంట్, కొంతమంది మాత్రమే ముఖ్యం. లాస్ట్ ఎవరు, మొదట ఎవరు. సో అందులో కొంతమంది కొన్ని ప్రత్యేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఏ గవర్నర్ జనరల్ ఏ సంస్కరణ, ఇప్పుడు సైనిక ఒప్పందం అనే చోట ఉంటుంది. సో అలాంటివి ఎవరైతే ఒక విలీన ఒప్పందాలను ఎవరి కాలంలో తెచ్చారో, ఏ బ్రిటిష్ గవర్నర్ తెచ్చాడో అతని గురించి తెలుసుకోండి. అంతే. సంవత్సరాలు అవసరం లేదు, సంవత్సరాలు అడగరు, మినిమం సంవత్సరాలు అయితే టచ్ చేయడు, ఎందుకంటే అంత డెప్త్గా వెళ్ళదు. సో గవర్నర్ జనరల్ అతని యొక్క ప్రత్యేకత ఏదో ఒకటి అడుగుతాడు. సో దీన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు, లేకపోతే మొదటి గవర్నర్ జనరల్ ఎవరు, ఆఖరి గవర్నర్ జనరల్ అలాగ అడుగుతారనమాట. సో అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం చదవాలో తెలుసుకోండి, మీకే తెలిసిపోతుంది చదివినప్పుడు. ఇది అడుగుతాడా, ఇది అడగడా అనే విధానం అయితే మీకు అర్థమవుతుంది చదివే కొలది. సో టైం ఎక్కువ తీసుకోకుండా దీన్ని అయితే మాత్రం మీరు కంప్లీట్ చేయండి. జస్ట్ ఇవ్వానండి చూడండి. ఇంకా ఎక్కువ చరిత్ర అంటే ఎన్ని రోజులు చదివినా అది తరగదండి, అంత ఇదనమాట. సో అందులో ఏం చదవాలో తెలుసుకుంటే మాత్రం మనం సక్సెస్ అవుతాం. అంతే. దీన్ని చూసి ఏం భయపడాల్సిన అవసరం, అమ్మో చరిత్ర ఎన్ని ఉన్నాయి ఎప్పుడు కంప్లీట్ చేస్తామని సార్ ఉన్న ఈ 25-30 రోజులు మనం బాగా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం సరిపోద్దండి ఏ సబ్జెక్ట్కైనా. ఓకేనా? సో వీటి నుంచి ఒక 3 బిట్లైనా చరిత్ర నుంచి వస్తాయి. 3 బిట్లు అంటే మామూలు విషయం కాదండి. ఒక బిట్ 3 మార్కులు, 9 మార్కులు. అర్థమవుతుందా? 3 బిట్లు 9 మార్కులతో సమానం. మీరు చరిత్రనా ఇన్ని చదవాలా అవసరమా అని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను ఇదనమాట. 3 బిట్లు కొన్ని ప్రాచీన చరిత్ర నుంచి ఒకటి, మధ్యవ చరిత్ర నుంచి ఒకటి, ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఒకటి, ఇలాగ అడిగినా 3 బిట్లు వస్తాయి. ఆధునిక భారతదేశం 2 అడిగినా, దీని నుంచి ఒకటి అడిగినా 3, ఎలాగైనా 3 నుంచి 4 వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఇవే ఒక బిట్ అయినా మీకు 3 మార్కులతో సమానం. ఒక్క బిట్టు ఈ టాపిక్స్ నుంచి వస్తుంది అంటే ఖచ్చితంగా మీరు ఆ టాపిక్స్ చదవాలి, ఎందుకంటే పోటీ అలా ఉందనమాట. ఇన్ని చదవాలా అవసరమా అని అనుకుంటే మాత్రం ఏం చేయలేమండి. నాకు కావాలి నేను చదువుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే చదవండి. ఓకేనా? సో ఇది హిస్టరీలోని ఇంపార్టెంట్ టాపిక్స్. ఎవరైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో చెయ్యండి, మీకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంకా ప్రిపరేషన్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు, బాగా చదవండి. సో ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. రేపు పాలిటీ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, తర్వాత జాగ్రఫీ, తర్వాత ఎకానమీ గురించి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఎవరైతే వీడియో చూసారో ఖచ్చితంగా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.